శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. ఈ మధ్య ఎక్కడ కనబట్ల బాగా బిజీ అయిపోయారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మంచి అవును. హడావుడిగా ఉన్నట్టున్నారు. ఆ, బాగా. ఆ, ఏంటండి మరి ఏమన్నా మరి మీ మీ పక్క నియోజకవర్గమే వల్లభనేని వంశీ గారు, మీ అవును. మీ మీ కొడాల నాని సోదరుడు. ఉమ్, ఆ, అవును. ఏంటి అవును. రెండిటికి చెడ్డ రేవడైనట్టున్నాడు కదా. నిన్నటి అయిపోయింది. దాకా అయిపోయింది. తెలుగుదేశాన్ని తిట్టుకుంటే వైఎస్ఆర్సీపీలో సీట్ అవును. వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అవును. వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, అదే ఇద్దామా అదే వద్దా అని అదే రోజు అదే అదే తిట్టుకుంటున్నాడుగా. అదే అదే ట్విస్ట్. ట్విస్ట్ ఉమ్, ని మీరు ఇచ్చే రీచ్ అవ్వలేదు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ, సాధారణంగా తిట్టిన వాళ్ళకే టికెట్లు అన్నారు. ఆ, ఇప్పుడు తిట్టిన వాళ్ళకే టికెట్లు లేవు. అదే. ఉమ్, యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మొత్తానికి. అంటే ఆ, ఇవాళ ఈయన తిట్టిన తిట్లు రేపు పొద్దున మా దాకా రావనుకున్నారేమో. ఆ, వాస్తవానికైతే పాపం బండబూతులు తిట్టాడు ఆయన. ఆ వల్లభనేని వంశీ గారు అయితే టోటల్ గా చెప్పాలంటే చంద్రబాబు ఉమ్, నాయుడు గారి శరీరం గురించి కూడా చెప్పాడు ఆయన. అంటే ఉమ్, ఆయనకున్న రోగాలు, జబ్బులు, ఉమ్, వాటిని గురించి కూడా చాలా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు వంశీ ఉమ్, గారు. ఆ, అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజు ఉమ్, టికెట్ పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఆ, ఆ, ఈ సామాజిక సమీకరణలని జగన్మోహన్ రెడ్డి గారిది సామాజిక ఆ, సమీకరణలని ఇతరేతర అంశాలని గ్రాఫ్ లేదని చెప్పని అవని ఉమ్, ఇవని అంటే మొదటి నుంచి మాట్లాడుకున్న అంశాలు ఇవి ఏంటంటే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఎవరైతే ఆయన నమ్మొస్తారో వాళ్ళ ఉమ్, సంకనాకిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు కదా. ఆ ఆ, బీసీలకే ఈ రోజు సీట్లు చాలా మంది సీట్లు కోల్పోయిన వాళ్ళు బీసీలే. ఆ, ఓసీలో రెడ్లు లేరు, ఓసీలో ఉమ్, కాపులు లేరు, ఓసీలో కమ్మలు లేరు. ఉమ్, సీట్లు కోల్పోయిన ఎవరంటే ఎక్కువ శాతం బీసీలే కోల్పోయారు. ఆ, తర్వాత రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు నమ్ముకున్న రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు కొంతవరకు సీట్లు కోల్పోయారు. ఉమ్, మైనార్టీకి అయితే అసలు చెప్పనే అవసరం లేదు. మైనార్టీకి ఆ, అసలు అవకాశాలే లేవు. ఉమ్, కానీ సామాజిక సమీకరణలో అవన్నీ ఇవన్నీ ఏం చేశారంటే ఆయన గెలుపు గుర్రాలని చెప్పని కొంతమందిని అంటే డబ్బులు పెట్టి గట్టిగా ఎలక్షన్ చేయగలిగిన వాళ్ళని మాత్రమే సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఉమ్, సపోర్ట్ చేసే క్రమం ఏంటంటే సామాజిక సమీకరణలు, ఈ వేరియేషన్స్, లేదంటే ఉమ్, ఇవన్నీ పక్కన పెట్టారు. ఇవన్నీ ఉమ్, పక్కన పెట్టి ఏం చేశారంటే డబ్బులు డబ్బులు ఎవరు తీసి ఎలక్షన్కి వెళ్ళగలరో వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఉమ్, సరిపోద్ది. అంతే. సామాజిక దానికి ఏం చేశారంటే దానికి కూడా ఇంకో రంగు పులిమారు. సామాజిక సమీకరణ అనే చెప్తారు అది కూడా ఇప్పుడు కూడా. అది ఉమ్, సామాజిక సమీకరణ కానే కాదు. ఎందుకంటే కేవలం డబ్బులు. ఉమ్, వల్లభనేని వంశీ గారు టికెట్ ఇస్తే గన్నవరం నుంచి ఓడిపోతాడు. ఆ, పోయిన 2019లోనే ఆయన చాలా అంటే చాలా తక్కువ ఓట్లతో అంటే వల్లభనేని వంశీ లాంటి ఒక ఫేమ్ ఉన్న వ్యక్తి ఉమ్, కొత్తగా వచ్చినటువంటి యార్లగడ్డ వెంకట్రావు మీద 900 ఉమ్, ఓట్లతో గెలిచాడు. ఆ, 900 ఓట్లతో గెలిచాడు. చాలా ఉమ్, కష్టం మీద 3 సార్లు రీకౌంటింగ్ చేశారు మళ్ళా. ఉమ్, చాలా కష్టం మీద గెలిచాడు. సో, ఈసారి మళ్ళీ పోతే ఇక్కడేమో టీడీపీకి జనసేన పొత్తుల మీద సర్వేలన్నీ ఇటు చెప్తున్నాయి. పోతే ఉమ్, యార్లగడ్డకి మళ్ళీ అవకాశం ఇద్దామని చెప్పని గన్నవరం ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఓకే. ఆ డిసైడ్ అయిన క్రమంలో ఏమైంది? ఈళ్ళు మామూలుగా చేసే సర్వేలు ఉన్నాయి కదా! ఇంట్రా ఈ ఈళ్ళ ఓన్‌గా చేసుకునే సర్వేలు ఉన్నాయి కదా! ఆ ఐపాక్ సర్వేల్లో సర్వే. ఉమ్, ఐపాక్ కాదు. ఈళ్ళ ఓన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఓన్ సర్వేలు కూడా ఉన్నాయి. అవునా, వాళ్ళ ఓకే. వాళ్ళ వా- వాళ్ళ వాళ్ళ వాళ్ళు సంపాదించిన ఫీడ్‌బ్యాక్ ఉంది. ఉమ్, ఇంటరాప్షన్ అని ఏదో మొత్తానికి ఏదో పెట్టి ఏదో సర్వేలు చేశారు. ఆ సర్వేల్లో కూడా వల్లభనేని వంశీ గారు, ఉమ్, కొడాలి నాని గారు ఉమ్, కొత్తోళ్ళ మీదే ఓడిపోతున్నారు. ఉమ్, ఇంచుమించుగా అంటే అది అది ఆ ఇదిని పాపం తట్టుకోలేక ఉమ్, వల్లభనేని వంశీకి నీకు ఎంపీ సీట్ ఇస్తా, నువ్వు ఉమ్, మైలవరం వెళ్ళు, నువ్వు ఉమ్, పెనమలూరు వెళ్ళు అని చెప్పి ఏం చేశారంటే ఉమ్, మైలవరం పెనమలూరు తీసుకొచ్చేమో జోగి రమేష్ వేశాడు. ఉమ్, మైలవరంకి ఆల్రెడీ ఒక బీసీ క్యాండిడేట్ వేశారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ సమీకరణలో భాగంగా ఉమ్, మైలవరంకి ఒక బీసీ వేశారు. ఉమ్, దేవినేని ఉమా మీద అంటే ఉమా ఉమ్, పోటీ చేస్తే గనక కమ్మ మీద ఒక బీసీ, ఆ, గన్నవరం ఒక బీసీ, ఉమ్, పెనమలూరు ఒక బీసీ. ఉమ్, అలా బీసీలు అంతే. ఆ, బీసీలు తీసుకొచ్చి చేస్తారు. డబ్బులు తీయగలిగి అంటే ఆల్రెడీ డబ్బు తీసి ఖర్చు పెట్టగలిగిన బీసీలు ఎవరు ఉంటారో వాళ్ళు, డబ్బులు తీసి ఖర్చు పెట్టగలిగిన ఎస్సీలు ఎవరు ఉంటారో వాళ్ళు. ఉమ్, అంటే సామాజిక సమీకరణ ఏం కాదు గానీ డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తులు పోతే ఏంటంటే కార్డు వాడుకోవచ్చు. బీసీ కార్డు వాడుకోవచ్చు అనే ఇదిలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి సీట్లు పంపిణీ చేశారు. వాస్తవానికి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన విషయాలు ఏంటి అంటే 2024లో గెలుస్తాము, గెలము. ఉమ్, అంటే
గెలవము అనేది ఆయనకు ఉంది, కొంత ఐడియా ఉంది. అస్సలు ఐడియా ఉమ్, లేకుండా ఏం లేదు. గెలవము 2024 ఎట్టి పరిస్థితుల్లో గెలవము అనేది తెలుసు. ఉమ్, తెలిసి కూడా ఏంటంటే పోటీ చేయాలి. కానీ ఉమ్, ఎక్కడో చోట అవకాశాలను వెతుక్కుంటారు కదా! అవకాశాలను వెతుక్కునే దాంట్లోనే బీసీలని, ఎస్సీలని, మైనారిటీలని, వాళ్ళని, వీళ్ళని, వీళ్ళని, ఆళ్ళని తీసుకొచ్చారు. అలా ఉమ్, తీసుకొచ్చి ఏం చేస్తారంటే బీసీలు ఉన్న చోట మైనారిటీలని, ఉమ్, ఓసీలు ఉన్న చోట బీసీలని ఉమ్, అలా వేద్దామని. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు. ఆహా, అందరికి 2019లో ఓసీలకే ఇచ్చాడు. ఉమ్, నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్ లో అందరూ ఓసీలో పోటీ చేశారు. ఉమ్, మరి అప్పుడు ఎందుకు బీసీలకు ఇవ్వాల? ఉమ్, ఇప్పుడు రామకృష్ణదేవరాయలు ఓసీకి అమ్మాయిపోయాడు, మేము ఉమ్, బీసీకి ఇవ్వాలనుకుంటున్నాము, మాకు బీసీల మీద అభిమానం ఉంది, ప్రేమ ఉందని చెప్పి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్ వేశాడు. ఉమ్, మరి 2019లో అందరూ ఓసీలో పోటీ చేశారు కదా అక్కడి నుంచి. ఉమ్, ఎమ్మెల్యేలు ఓసీనే, ఎంపీ ఓసీనే కదా. ఉమ్. అప్పుడు గుర్తు రాలేదా సామాజిక సమీకరణలో? ఇప్పుడు 2019 24 వచ్చేపాటికి గంజి చిరంజీవి అని చెప్పి ఒక ఆయన తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. తర్వాత మరి ఎవరవుతారో తెలియదు. ఆ టాపిక్ బీసీ మళ్ళా బిడ్డ ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాం. అసలు ఆ, ఏంటండి ఇప్పుడు వంశీనేమో ఓకే, ప్రజలందరూ కూడా కొత్త వ్యక్తి అయినా ఆయన గెలిపిద్దాం అనుకున్నారు. పోయినసారి ఓడిపోయారు కదా, ఆయన పేరేంటి, మన యార్లగడ్డ వెంకట్రావు. యార్లగడ్డ వెంకట్రావు గారు. సో వెంకట్రావు అవును. గారిని గెలిపిద్దామని ప్రజలు డిసైడ్ అయ్యారు. మరి అవును. ఆయన పార్టీ మారాడు, వంశీను పార్టీ మారాడు. సో మరి మారాడు. ఇద్దరిలోనూ పెద్ద తేడా ఉందండి. ఆయన పార్టీ మారాడు, ఆయన ఆయన వచ్చిన పార్టీ వేరు, ఇప్పుడు ఇప్పుడు మారుతున్న పార్టీ వేరు. వంశీ అవును. కూడా అంతే, గెలిచిన పార్టీ వేరు, ఇప్పుడు మారిన పార్టీ వేరు. ఇద్దరిలో అవును. ఏం తేడా ఉందని చెప్పి గన్నవరం ప్రజలు వల్ల వెంకట్రావు వల్ల గారిని వల్ల గెలిపిద్దాం అనుకుంటున్నారు. వల్లభనేని వంశీ గారు 2 సార్లు ఒక పార్టీలో గెలిచాడు. ఉం, యార్లగడ్డ వెంకట్రావు ఒకసారి పోటీ చేసినా ఓడిపోయాడు. ఓడిపోయిన వెంకట్రావుని మనం ఏమి పరిగణలో తీసుకుని ఆయన ఏం పార్టీ మారిపోయాడు, ఆయన దగ్గర లాభ పొంది వెళ్ళిపోయాడు, లేదంటే ఆయన పార్టీకి ద్రోహం చేశాడు, వెన్నుపోటు పొడిచిన పదాలు మనం అనవసరం లేదు. ఎందుకంటే పార్టీ ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఆ పార్టీలో టికెట్లు తీసుకుని పోటీ చేసి గెలిచిన వాళ్ళు. చివరికి సరే పార్టీ వదిలి వెళ్ళిపోయాడండి. ఒక సింపుల్ గా మాట్లాడితే పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. ఆ ఉం, వలన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సిద్ధాంతాలు నచ్చలేదు, ఆ పాలసీలు మీకు నచ్చలేదు, చంద్రబాబు మీకు నచ్చలేదు, మీరు తిట్టాల్సిన అవసరం లేదు. మీరు తిట్టాల్సిన అవసరం అయితే లేదు. యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశాడు, వైసీపీలో పోటీ చేశాడు, డబ్బులు భారీగా ఖర్చు పెట్టుకున్నాడు. ఆయన ఖర్చు పెట్టుకోవడం కాకుండా ఆయన కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు తీసి ఖర్చు పెట్టాడు. సరే అంత చేశాడు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన వాడికి ఇచ్చిన గుర్తింపు ఏమైనా ఉందా మన వైఎస్ఆర్సీపీలో? ఉం, వల్లభనేని వంశీ యార్లగడ్డ ఒకటే సామాజిక వర్గం కదా. మరి అదే వల్లభనేని వెంకటరావు, యార్లగడ్డ వెంకటరావు అక్కడ ఉన్నప్పుడు మరి అతను ఇన్ఛార్జిగా కంటిన్యూ చేయకుండా మధ్యలో అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి వంశీని ఆ మీదెక్కించుకున్నారు? ఉం, నెత్తిరెక్కించుకుని నియోజకవర్గ బాధ్యతలు ఆయనకి ఎందుకు అప్పచెప్పారు? ఆయన పార్టీలో అఫీషియల్ గా జాయిన్ కూడా అవ్వలేదు. ఇప్పటికీ ఇంకా వల్లభనేని వంశీ పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అవ్వలేదు. మరి యార్లగడ్డ వెంకటరావు పార్టీలో పోటీ చేసి ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేసిన ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఆహా. అంత అంత చేశాడు కదా. అంత వేవ్ లో గెలవలేని యార్లగడ్డ వెంకట్రావు ఎందుకులని పక్కన పెట్టుంటారండి. అంత వేలో గెలవకపోవడం కాదండి, కొన్ని ఉం, కాన్స్టిట్యున్సీలు కంచుకోవట్లేదు. ఉం, ఇప్పుడు గుడివాడ ఉంది, ఉం, మరి ఇక్కడ మారినాయి, చాలా సార్లు ఉం, మారినాయి. ఉం, కాంగ్రెస్ గెలిచింది, టీడీపీ గెలిచింది, రామచంద్రుడు కూడా ఓడిపోయాడు. ఉం, ఆ రామచంద్రుడు ఓడిపోయాడు, అలా అలా అని కాదు. అయితే అంటే గన్నవరం అనేది ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలుస్తాడు, టీడీపీలో ఉం, పనిచేసి వచ్చిన ఉం. ఉదన్నా అక్కడ ఇది ఉంది. అక్కడ ఓకే. కూడా ఏంటి, యార్లగడ్డ వెంకటరావు ఆ వేవ్ లోనే గెలవలేదు అనే దానికన్నా యార్లగడ్డ వెంకటరావు వచ్చిన ఫైట్ గొప్పది కదా. ఉం, అదెందుకు గుర్తించరా? ఉం, వల్లభనేని వంశీ మీద యార్లగడ్డ వెంకటరావు 15-20 వేల ఓట్లతో ఓడిపోవాలి. ఉం, గెలుపు దాకా వచ్చాడు. అతను కూడా 2 రౌండ్లో లీడింగ్ లో ఉన్నాడు. యార్లగడ్డ వెంకటరావు అంత ముందు నియోజకవర్గంలో బలమైన వ్యక్తి కాదు, ఆ నియోజకవర్గ వ్యక్తి కూడా కాదు. ఉం, వచ్చాడు, ఎన్ఆర్ఐ వచ్చాడు, డబ్బులు తెచ్చాడు, సీట్ ఇచ్చారు, పోటీ చేయించాడు. అతను ఉన్న టైం సరిపోలేదు, తిరిగాడు. ఉం, తిరిగినా ఆ వేవ్ ఉండబట్టే యార్లగడ్డ వెంకటరావు ఆ గట్టి పోటీ ఇచ్చాడు. పోతే అప్పుడు కూడా జనాల్లోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ ఆ లౌక్యంగా ఉండి ఒక ఉం, కమిట్మెంట్ తో ఉండి ఎలక్షన్ ఉం, దాకా వెళ్ళాడు కాబట్టి వల్లభనేని వంశీ లాంటి ఒక దిట్ట మీద ఉం. కనీసం ఇది చేయగలిగాడు. యా. అంతేగాని యార్లగడ్డ వెంకటరావు యార్లగడ్డ వెంకటరావుని పార్టీ నుంచి
ఆ పొమ్మనకుండా పొగబెట్టి రకరకాల చిత్రహింసలు పెడితే యార్లగడ్డ వెంకటరావు పోయాడు. లబ్ధి పొందిన జగన్ వల్లభనేని వంశీ ఎందుకు పోయాడు తెలియదు. ఏ రోజు ఇప్పుడు ఇతను ఇక్కడ టీడీపీలో ఏం చేశాడో, టీడీపీకి ఆయన ఏదైతే అన్యాయం చేశాడో వైసీపీ తిరిగి వల్లభనేని వంశీకి అదే అన్యాయం చేసింది. యా ఏంటి అంటే వీళ్ళ రాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా గుర్తించాడు ఆయన. వీళ్ళేంటి వీళ్ళ అదే రాజకీయం ఏంటి. బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని గుర్తించలేక వల్లభనేని వంశీ గాని కొడాల నాని గాని జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. జగన్మోహన్ ఆహా రెడ్డి లేదు ఏంటంటే లేదు. కాదు కాదు కాదు. జగన్మోహన్ రెడ్డి ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వీళ్ళందరినీ తిట్టిచ్చేశాడు. కొడాల నాని అవును చేత తెలుగుదేశం వాళ్ళని పిచ్చి పిచ్చిగా తిట్టించాడు. వల్లభనేని వంశీ తర్వాత తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు గారు అందరినీ తిట్టించాడు. వాళ్ళకి అవును ఎలాగో ఇంకా వాళ్ళకి తెలుగుదేశంలోకి వెళ్ళే ఛాన్స్ లేదు, లేదు. జనసేనలోకి వెళ్ళలేరు. వాళ్ళు రావడం ఏమి పవన్ కళ్యాణ్ ఈ- ఎక్కడ ఏడ్చినా సరే ఇక్కడే ఉండాలి కాబట్టి చచ్చినట్టు నా మాట వింటారని 100%. చెప్పి వాళ్ళని సోషల్ గా బాయ్కాట్ చేయించాడండి. అది తెలివిగా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ ట్రాప్ లో మాత్రం వల్లభనేని వంశీ అంటే కొడాలని పడ్డారు. లేదు 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 లేదు. ఇలా రాజకీయం కూడా జగన్మోహన్ రెడ్డి పసిగట్టాడు ఒక విధంగా. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం పిలిచి ఇస్తరేసి అన్నం పెట్టినాడిని చేయగడుకుని బయటకు వచ్చిన తర్వాత బూతులు తిడుతున్నామంటే రేపొద్దున అక్కడ దాకా రాదని ఏంటంటున్నా. అదే జగన్మోహన్ రెడ్డి నన్ను కూడా రేపు అక్కడ తిడతారని చెప్పి ఇప్పుడు ఇప్పుడే కంట్రోల్లో ఇప్పుడు పెట్టాడంటారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని తిట్టరా వీళ్ళు. అదే ఆ నిజంగా ఇక్కడ ఎక్కడ సీట్ లేదు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి రేపొద్దున ఏంటంటే పొరుగు పోకుండా ఉండడానికి ఎంపీగా ఉమ్, వెళ్ళాడు అనుకుందామండి. పక్క నియోజకవర్గాలకి అయితే వెళ్ళడు. ఉమ్. పక్క ఏమో నియోజకవర్గాలు అంటే అతనికి అవమానం. కాంగ్రెస్ అది టికెట్ అతనికి అవమానం. తీసుకుంటాడేమో చూడండి ఇప్పుడు షర్మిల దగ్గరికి వెళ్ళి. లేదు తీసుకోడు. ఎందుకంటే ఇక్కడ దుట్ట ఫ్యామిలీ ఉంది. ఓకే. ఉమ్, దుట్టా ఫ్యామిలీ ఉన్న దుట్టా ఫ్యామిలీ 100% ఇతను ఓడించినందుకు కూర్చుంది అక్కడ. ఓకే. ఉమ్, రామచంద్ర అనే వ్యక్తి అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు, కానీ ఉమ్, ఒక సీనియర్ పొలిటీషియన్. ఓకే. యా అహంకార ధోరణి అండి. ఫస్ట్ నేను ఏం అదేలేండి. చెప్తున్నా అంటే ఉమ్, అహంకారంతోనే వ్యవహారం అంతా చేశారు. ఓకే. అహంకారంతోనే. అహంకారం అహంకారంతో చేశారండి మొత్తం. ఇప్పుడు ఉమ్, చుట్టా రామచంద్రరావు మాట్లాడిన మాటలు అహంకారంతోనే. ఉమ్. సేమ్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడినా అహంకారంతోనే మాట్లాడారు. అదే ఆ అందరినీలేండి ఆయన బేసిక్ గా. రాజేంద్ర ప్రసాద్ అని చెప్పని ఒక ఆయన ఉండేవాడు ఎమ్మెల్సీ. అవును, ఆయన్నే ఉయ్యూరు విమర్శించాడు. అవును. ఉమ్, అహంకారంతోనే మాట్లాడారు. మీ అహంకారం ఇప్పుడు మీరు పొలిటీషియన్ అంటే మీరు ప్రజల కోసం ఎన్నికబడిన వ్యక్తులు అన్నప్పుడు అదే గౌరవంగా మీరు ఎందుకు ఉండలేకపోయారు. యా డెఫినెట్ గా. చంద్రబాబు ఓకే నాయుడిని అండి. లోకేష్ ని పద్దాకి చంద్రబాబు నాయుడిని తుప్పు అని లోకేష్ ని పప్పు అని అంటే మీకేమన్నా పెరిగిద్దా. అదే అదే ఆ పెరగలా కానీ వీళ్ళు తరిగింది కదా. వీళ్ళు అహంకారంగా వ్యవహరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకారం తీసేశాడు. యా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి చేసింది మంచి పనే. ఓకే. వీళ్ళకి సీట్లు యా పోవటం వల్ల ఏంటంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మంచోడే అవుతాడు. యా ఎందుకు ఓ పొద్దున ఇంత అహంకారంగా ఉన్నవాడికి ఎందుకండి సీట్ ఇవ్వడం కన్నా జగన్మోహన్ రెడ్డి మంచి పనే చేశారు అంటారు. నేను ఓకే ఈ అండి. విషయం అయితే ఓకే. జగన్మోహన్ యా రెడ్డి గారిని సపోర్ట్ అభినందించాలి. చేస్తారు. జగన్మోహన్ రెడ్డి జై సపోర్ట్ కొడతా చేయాలి. అంటారు. ఎందుకంటే వాళ్ళ యా సీట్లు అలా ఇస్తుంది. వాళ్ళకి సీట్ ఇస్తేనే తప్పు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డెఫినెట్ గా. వల్లభనేని వంశీ గారిది మాత్రం కెరీర్ ఆల్మోస్ట్ లైక్ ఎండ్ అయిపోయినట్టే కనబడుతుంది. చూద్దాం మరి ఏ ట్విస్ట్ ఎండ్ అయిపోయింది. తీసుకుంటారు. రాజకీయ యా భవిష్యత్తు అయిపోయింది. ఇంకా ఎండ్ ఓకే. అయిపోయింది. కెరియర్ థ్యాంక్ కెరియర్ ఆయనకి ఎండ్ అయిపోయింది. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.